మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనము. ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ప్రియ దైవజనమా, నిర్గమకాండం బైబిల్ స్టడీలో భాగముగా మొదటి అధ్యాయము 9వ వచనములో, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది అని ఐగుప్తు రాజు పలకడం మనము చూస్తాము. ఒకప్పుడు ఇశ్రాయేలు ఎన్నిక లేనివాడుగా ఉన్నాడు. షెకెము ఊరి వారందరినీ, అనగా ఆ ఊరిలోని ప్రతి పురుషుణ్ణి యాకోబు కుమారులైన షిమ్యోను, లేవీలు చంపిన సందర్భములో ఆదికాండం 34వ అధ్యాయము 30వ వచనమునందు, యాకోబు, నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదకి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు, నేను నా ఇంటివారును నాశనమగుదుమని పలుకుతాడు. మరణ భయము యాకోబును ఆవరించడం ఆ సందర్భంలో మనము గమనిస్తాము. కానీ నేడు అదే యాకోబు సంతతిని చూచి ఐగుప్తు రాజు భయపడునంతగా దేవుడు వారిని బలమైన జనముగా చేశాడు. ఒకప్పుడు అబ్రహాము ఆదికాండం 12వ అధ్యాయం 12వ వచనంలో షారా నిమిత్తము ఐగుప్తీయులు తనను చంపుతారని భయపడినాడు. కానీ నేడు అబ్రహాము సంతతిని చూచి ఐగుప్తీయులు కలవరపడినట్లుగా దేవుడు వారిని విస్తరింపచేశాడు, బలిష్టమైన జనముగా చేశాడు. ఒకప్పుడు అబ్రహాము, యాకోబు ఎన్నిక లేని వారే, స్వల్ప సంఖ్యలో ఉన్నవారే అయినప్పటికీ నిర్ణయ కాలంలో వారు దేవుని చేత బలమైన జనముగా చేయబడ్డారు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో కూడా నేను ఎన్నిక లేనివాడను, ఎన్నిక లేనిదానను అని కలత చెందుతూ ఉన్నావా? నాకంటూ నా వారు ఎవ్వరూ లేరు, నా బిడ్డలకు ఎవ్వరూ లేరు అని దిగులు చెందుతూ ఉన్నావా? ఈ లోకములో అన్నీ ఉన్నా, అందరూ ఉన్నా వ్యర్థమే. కానీ యేసయ్యను కలిగి ఉండడమే గొప్ప ధన్యత. ఎందుకంటే మనుషులైతే ఏదో ఒక సందర్భంలో మనలను విడిచి వెళ్ళిపోతారు. అవసరానికి మన చుట్టూ చేరేవారు అనేకులు ఉంటారు, కానీ మనకు అవసరమైనప్పుడు అందుబాటులో ఎవ్వరూ ఉండరు. ఏ స్థితిలో అయినా చాలిన దేవుడు అన్ని వేళలా మన వెన్నంటి ఉంటాడు. ఎన్నిక లేని వారిని బలమైన జనముగా చేయగలడు. అబ్రహాము ఇశ్రాయేలు సంతతి విస్తరించడం కనులారా చూడలేదు, ఇస్సాకు చూడలేదు, యాకోబు చూడలేదు. కానీ వారు దేవుని యందు ఉంచిన విశ్వాసము వారి సంతతిని విస్తరింపచేసింది. ఎన్నిక లేని వారి జీవితాలు, వారి సంతతి కాలము వచ్చేసరికి బలమైన జనముగా విస్తరించబడ్డారు. దేవుడు వారికి చేసిన వాగ్దానములు వారి సంతతి వారి కాలములో నెరవేర్చబడ్డం మనం చూస్తూ ఉన్నాము. మరి నీ జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానములు కూడా ఈ సమయములో నీ తరములో నెరవేర్చబడ్డానికి అసాధ్యముగా అనిపించవచ్చు. కానీ ముందున్న తరాలను దేవుడు జ్ఞాపకము చేసుకొని దేవుడు ఆ వాగ్దానాలను నీ జీవితంలో అనుగ్రహించాడని పూర్ణ హృదయముతో విశ్వసించు. తప్పక ఎన్నికలేని నీవు, ఎన్నికలేని నీ కుటుంబము రానున్న దినాలలో బలమైన జనముగా దేవుడు చేస్తాడు. నమ్ముతున్నావా? నమ్మితే ఈ ప్రార్థనలో ఏకీభవించు. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరైతే వారి జీవితాలలో ఎన్నిక లేని వారమని దిగులు చెందుతూ ఉన్నారో, ఎవ్వరూ లేరు మాకంటూ ఒంటరి జీవితాలు అని చింతిస్తూ ఉన్నారో, అట్టి ప్రతి ఒక్కరిని నీ కృపాహస్తాలకు అప్పగిస్తూ ఉన్నాను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను మీరు జ్ఞాపకం చేసుకుని వారి సంతతిని విస్తరింపచేసి బలిష్టమైన జనముగా చేసినట్లు వీరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని రానున్న దినాలలో ఎన్నికలేని వారి జీవితాలను బలమైనవిగా మార్చగలరని నమ్ముతూ
మీ కృపాహస్తాల కట్టి ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమెన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది అని ప్రకటన గ్రంథంలో ఏ అధ్యాయములో వ్రాయబడెను? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.